Hello అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? I hope all of you are doing good. So if you are watching me for the first time, I am Supraja and welcome to my channel Supraja Gumireddy and already existing subscribers కి welcome back to my channel. So ఇవాల్టి వ్లాగ్ is all about a day in Long Island. న్యూయార్క్‌లో లాంగ్ ఐలాండ్ అనేది ఒక సిటీ అన్నమాట. సో అక్కడ ఒక అక్వేరియం ఉంది. ఆ అక్వేరియంకి ఇప్పుడు వెళ్తున్నాను. మార్నింగ్ 5:30కి అలా రెడీ అయ్యి తినేసి మేము స్టార్ట్ అయ్యేసరికి 7:30 అలా అయింది. సో మాకు 3 అవర్స్ డ్రైవ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ 11:40 అలా అయిందనమాట రీచ్ అయ్యేసరికి. మార్నింగ్ టైమ్‌లోనే స్టార్ట్ అయ్యాం. అండ్ ఆల్సో బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా స్కిప్ చేస్తే మళ్ళీ దారిలో ఎక్కడైనా ఆగాల్సొస్తుంది అని చెప్పి ఇంట్లోనే ప్రెప్ చేసుకొని తినేసి స్టార్ట్ అయ్యామనమాట. సో ఎక్కడ ఆగలేదు కాబట్టి 3 అవర్స్‌లో రీచ్ అయిపోయాము. అక్వేరియం అంటే మనందరికీ తెలుసు. కానీ మెరైన్ లైఫ్‌కి సంబంధించి ఇలాంటి ఒక ప్లేస్‌ని విజిట్ చేయటం నాకిది ఫస్ట్ టైమ్. సో ఇదొక ఎక్స్‌పీరియన్స్ నాకు. అండ్ అందరికీ ఇది చాలా నచ్చుతుందనమాట ఈ ప్లేస్. కానీ కిడ్స్‌కి అండ్ మెరైన్ లైఫ్‌ని బాగా క్లోజ్‌గా అబ్జర్వ్ చేయాలి. అండ్ క్లోజ్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి అని క్యూరియస్‌గా ఉంటారు కదా! వాళ్ళకి ఇంకా ఇంకా నచ్చుతదనమాట. సో ఇక్కడ మెరైన్ లైఫ్‌కి సంబంధించి డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయన్నమాట. లైక్ షార్క్, డిస్కస్ ఫిష్, లివింగ్ కోరల్ రీఫ్స్, సీ హార్స్ అండ్ ఆల్సో మెనీ మోర్. చెప్పాలంటే ద మోస్ట్ పాపులర్ నీమో ఫిష్ ఇక్కడ ఉందన్నమాట. అది కూడా చూసాను. ఇప్పటి కిడ్స్‌కి నాకు తెలీదు కానీ మా టైంలో మా చైల్డ్‌హుడ్‌లో నీమో ఫిష్ అంటే మోస్ట్ పాపులర్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ అవర్ ఫేవరెట్. అండ్ ఇక్కడ జెల్లీ ఫిష్ కూడా ఉంది. అండ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే పెంగ్విన్ అండ్ సీ లయన్‌ని కూడా చూసాను. అవి లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చూడడమే కాదు, అంత దగ్గర నుంచి చూడడం కూడా ఫస్ట్ టైమే. 70% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్‌ని ఓషన్సే కవర్ చేస్తాయి కదా! సో మరి అలాంటి ఓషన్స్‌లో మనకి తెలియని ఎన్నో మెరైన్ లైఫ్‌కి సంబంధించిన స్పీషీస్ ఉంటాయి. ప్రతి ఆర్గానిజంకి ఒక యూనిక్ రోల్ ఉంటుంది. అంటే మనకి చాలా నార్మల్‌గా అండ్ చిన్నగా కనిపించే ఫిష్ కూడా ఫుడ్ చైన్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఓషన్స్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఓషన్‌లో ఉండే పవర్‌ఫుల్ ఆర్గానిజంలో మెయిన్ షార్క్ అంటే సొరచేప. మెరైన్ ఎకోసిస్టమ్‌ని బ్యాలెన్స్ చేయటంలో ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. అదెలా అంటే షార్క్స్ బేసిక్‌గా బలహీనంగా ఉన్న ఫిష్‌ని తింటూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఓవర్ పాపులేషన్ అవ్వకుండా పాపులేషన్ కంట్రోల్‌లో ఉంటుంది. అలా మెరైన్ ఎకోసిస్టమ్ కూడా బ్యాలెన్స్డ్‌గా అండ్ హెల్తీగా ఉంటుంది. అండ్ వీటికున్న సెన్సెస్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ అసలు. ఎంత దూరంలో ఉన్న సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్‌ని కూడా స్మెల్ చేస్తాయి. అండ్ అండర్ వాటర్‌లో వేరే యానిమల్స్ ఆర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా! వాటి యొక్క ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని కూడా డిటెక్ట్ చేసే ఎబిలిటీ షార్క్స్‌కుంది. సో షార్క్‌ని మూవీస్‌లో గానీ, టీవీలో కానీ అలా కాకుండా ఇంత దగ్గర నుంచి లైవ్‌లో చూడటం ఇదే ఫస్ట్ టైమ్ కాబట్టి చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది. అండ్ ఇదొచ్చేసి మిల్లీపేడ్ అనమాట. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. గూగుల్ చేశా కానీ నాకది కరెక్టో కాదో అని డౌటొచ్చింది. మీకెవరికన్నా తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఫైనల్లీ ఐ సా ది సీ లయన్ అనమాట. చెప్పాను కదా! లైఫ్‌లో ఇంత దగ్గర నుంచి ఫస్ట్ టైమ్ చూడటం. సో చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మనకి సీ లయన్‌తో సెల్ఫీ ఆఫర్ చేస్తున్నారనమాట. అంటే వి కెన్ యాక్చువల్లీ టేక్ ఎ సెల్ఫీ విత్ సీ లయన్. కానీ మాకంత టైం లేదనమాట. సో నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇక్కడికి ఎప్పుడైనా వస్తే అప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. బట్ ఇంత దగ్గర నుంచి చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఇక్కడ బగ్స్ అండ్ బటర్‌ఫ్లై ఎగ్జిబిట్ కూడా ఉందన్నమాట. సో దాన్ని కూడా విజిట్ చేసాము.
కంప్లీట్ చేసుకొని బయటికొచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అలా అవుతా ఉండింది. సో, ఇంకా బయటనే ఫుడ్ అది తినేసి ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయ్యామనమాట. కరెక్ట్‌గా గోల్డెన్ అవర్ టైమ్‌లో స్టార్ట్ అయ్యామనమాట. సో, అందుకే ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడగలిగాము. ఇవాళ యాక్చువల్లీ ఫస్ట్ అక్షర్ధామ్‌కెళ్దాం అనుకున్నాం. కానీ టెంపుల్ క్లోజ్ అంట. మాకు ముందు రోజే తెలిసింది. సో, అందుకే వెళ్ళలేకపోయాము. సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. And see you all in my next video.